హాయ్! వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఏంటి కిచెన్ అంతా ఖాళీగా ఉంది. ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం అనుకుంటున్నారా? కాదండి, కిచెన్ క్లీనింగ్ చేస్తున్నా. కిచెనే కాదు, మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను. సో త్వరలోనే పండగ వస్తుంది కదా, అండ్ న్యూ ఇయర్ కూడా అని చెప్పి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో అందుకనే మా హాల్ ఇలా ఉంది, ఒక స్టీల్ సామానం షాప్ లాగా. దట్టు మా బాబు కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం ఫీవరిష్గా ఉందని మానిపించేశాను. సో అందుకనే ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. సో క్విక్గా వంటగదంతా క్లీన్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ క్లీనింగ్ నేను స్టార్ట్ చేసి 4 డేస్ అయింది. 4 డేస్ ముందు నుంచే రోజు కొంచెం కొంచెం గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. సో మొత్తం పైన దులపటం, క్లీనింగ్, గిన్నెలు కడుక్కుంటాం అంతా ఒకే రోజు అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ఒక్కదాన్నే కాబట్టి అంతా చేసుకోలేనని చెప్పి కొంచెం కొంచెం రోజుకి చేసుకుంటున్నాను. సో ఫైనల్గా అన్నీ దులిపేసుకున్నాను పైనంతా. అండ్ పైన మాకు ఈ కబోర్డ్ ఉంటుంది. ఈ కబోర్డ్ నేను ఓపెన్ చేసే 1 ఇయర్ అయింది. సో కరెక్ట్గా మేము ఈ ఇంట్లోకి వచ్చి జాన్యువరికి 1 ఇయరు. సో 1 ఇయర్ బిఫోరు ఏమేమి పెట్టామో కూడా నాకేం గుర్తులేదు. మా హస్బెండ్ పైకి ఎక్కినప్పుడు నీకు అక్కర్లేనివన్నీ గబగబా ఇచ్చే ఇందులో పెట్టేస్తాను అని అన్నారు, అని అప్పుడు ఏమి ఇచ్చానో కూడా గుర్తులేదు. సో ఇందులో కొన్ని ఇత్తడి సామానం కూడా ఉండిపోయినాయి. సో ఇవి పాడైపోతున్నాయి కదా అని ఇవి మాత్రమే తీస్తున్నా, మిగతా ఏమీ టచ్ చేయట్లా. అండ్ మిగతా ఏమీ క్లీన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు అంత ఓపిక లేదు, ఆల్రెడీ క్లీనింగ్ సెక్షన్ ఏమీ లేదు కాబట్టి ఈరోజు. సో ఇవన్నీ క్లీన్ చేయట్లేదు. సో నాకు ఇక్కడ కావాల్సినవి ఏమన్నా ఉంటే అవే తీసుకుంటున్నాను. అండ్ పైన ఒక హాట్ బాక్స్ ఉండిపోయింది, అది కొత్తదే కానీ అది అసలు ఇక్కడ ఎందుకు పెట్టానో కూడా నాకు గుర్తులేదు. సో అది తీసుకుంటున్నా, ఎందుకన్నా యూస్ చేద్దాంలే, ఒక 2-3 టైమ్స్ యూస్ చేస్తే అయిపోతుందని చెప్పి అది తీస్తున్నా. ఇక్కడ ఉడత సాయం అనమాట, మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా. అండ్ కేక్ కుక్కర్ కూడా ఒకటి, ఇదివరకు కేక్ దీని మీద బాగా చేసేదాన్ని, మా అత్తయ్య గారు ఇచ్చారు నాకు ఇది. సో ఇప్పుడు మా బాబు అదే అంటున్నాడు, కేక్ చేయమ్మా అని చెప్పి. అండ్ తర్వాత ఇంకొన్ని సామానం. అండ్ వెనకాల ఒక చాట, ఇంట్లో ఖచ్చితంగా చాట ఉండాలని చెప్పి మా అమ్మ కొనిపించింది. చాట ఉండాలి సరే, అది యూస్ చేయాలి కదా, కానీ అది దేనికి యూజ్ అవ్వదు. కానీ మా అమ్మ మాట కాదనలేక ఇంకా అదొకటి కొనుక్కొని దాన్ని నీట్గా కవర్లో వేసి పైన పెట్టాను అనమాట. సో ఇక్కడ నాకు కావాల్సిన ఇతర సామానం మాత్రమే కిందకి తీసుకుని, ఇంకా అక్కర్లేని గిన్నె, ఇది కూడా గిన్నె పైనుంచే తీసాను. సో ఇది కూడా అన్నీ పైన పెట్టేస్తున్నాను. ఇదేంటో నాకు అసలు అర్థం కాల, గ్రైండర్ది ఏదో అనుకుంటా, అసలు గుర్తు కూడా లేదు నాకు. సో ఈ గిన్నె పైన పెట్టేశాను. అండ్ తొందరగా క్లీనింగ్ అని స్టార్ట్ చేశాను. అండ్ ఈ విండో క్లీన్ చేసే 1 ఇయర్ అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ తడి క్లాత్తో క్లీన్ చేస్తాను, కానీ ఎప్పుడు ఇంత ఇదిగా డీప్గా క్లీన్ చేయలేదు. అసలు ఎంత మురికి వచ్చిందో. అండ్ ఈ కార్నర్స్లో అంతా ఈ టూత్ బ్రషెస్తో క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నేను ఇదంతా స్టార్ట్ చేసి మార్నింగ్ 9కి స్టార్ట్ చేశాను, ఎప్పుడు కవ్వుద్దో. అండ్ గ్యాస్ కింద ఈ హోల్ దగ్గర కూడా క్లాత్ చుట్టేసుకున్నాను. అండ్ వాటర్ అది వెళ్ళదు, ఇంకా నేను ఎంత క్లీన్ చేసినా ఆ వాటర్ అంతా డైరెక్ట్గా షింక్లోకే వెళ్ళిపోతుంది. సో అందుకని గబగబా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా, విండోకి బ్యాక్ సైడ్ కూడా క్లీనింగ్ అన్నది ఇప్పుడే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒక వాటర్ అటు వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండవు కదా, అటు కూడా ఎలాగో క్లీన్ చేస్తున్నానని చెప్పి ఇటు సైడ్ కూడా కంప్లీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత అసలు చాలా నీట్గా ఉంది. సో ఎక్కువ జిడ్డు కూడా పట్టదులేండి, నేను ఎక్కువ అంత కుకింగ్ ఏం చేయను, పెద్ద పెద్ద ఆయిల్తో చేసే వంటలు ఏమి ఎక్కువ చేయను కాబట్టి అంత జిడ్డు కూడా పట్టదు మా కిచెను. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా, నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పని చేశాను. ఎందుకంటే అప్పటికే 10:45 అలా అయిపోయింది. తనుష్ అమ్మ ఏం కూర అని అడిగాడు, అంటే ఫస్ట్ అలారం అనమాట, తొందరగా వంట చేయని. సో వంట చేయలేదు. సో అయిపోతుందేమోలే క్లీనింగ్ అని అనుకున్నాను కానీ అంత ఈజీగా అవ్వలేదు. సో ఎందుకని స్పీడ్గా చేసేస్తున్నాను. సో ముందు కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసి వంట చేసేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మిగతా పని స్టార్ట్ చేద్దామని చెప్పి స్పీడ్గా చేస్తున్నాను ఇక్కడ. సో ఈ వాటర్ అంతా వైప్ చేయడానికి ఈ వైపర్ అన్నది నాకు భలే యూజ్ అవుతుంది. సో ఇక్కడ అంతా మా కౌంటర్ టాప్ మీద అంత జిడ్డు ఉండదు, కానీ నేను పైన విండో అది క్లీన్ చేశాను కదా, చాలా విపరీతమైన మురికి వచ్చింది. సో అందుకని ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ పైన కూడా దుమ్ము దులిపాను కదా, అందుకని బాగా వచ్చింది. అండ్ గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ బర్నర్స్ కూడా తీసాను, మామూలుగా ఒకసారి వాష్ చేసేద్దామని. బర్నర్స్ క్లీన్ చేసే హ్యాక్ ఒకటి నాకు తెలుసు, ఈనో ప్యాకెట్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి క్లీన్ చేసుకోవచ్చు, చాలా తెల్లగా వస్తాయి. కానీ అది చాలా వేస్ట్, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి గ్యాస్ మీద పెట్టంగానే అదంతా నల్లగా అయిపోతుంది. దానికోసం అంత ఈనో ప్యాకెట్ వేస్ట్ అని అనిపిస్తుంది. అండ్ గ్యాస్ కింద కూడా నాకు అంత జిడ్డు ఉండదు.
సో, ఇక్కడ నేను ఒక స్క్రబ్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకున్నా. ఈ స్క్రబ్ ప్రత్యేకంగా గ్యాస్ కింద క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇది చాలా తక్కువ కాస్టే పడింది. దాని కంపెనీ పేరు అది గుర్తులేదు గానీ భలే క్లీన్ అవుతుంది. సో, అంట్లకైతే ఇది నాకు బాగోలేదు కానీ ఇలాంటి క్లీనింగ్ ఆటిలకైతే బాగా పనిచేస్తుంది. సో, ఫైనల్‌గా గ్యాస్ కింద కూడా మొత్తంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, ఒక్కొక్కసారి విమ్ లిక్విడ్, ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్‌తో కూడా క్లీన్ చేసేస్తా ఉంటాను. గ్యాస్ దగ్గర ఉంటుంది కదా! హ్యాండ్ వాష్ ఏదుంటే అది. సో, మొత్తం అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ రోజు క్లీన్ చేసే ఉంటది కానీ ప్రత్యేకమైన క్లీనింగ్ ఏం లేదు. జస్ట్ నార్మల్‌గానే క్లీన్ చేసుకున్నా. దట్టు ఇంకొకసారి వచ్చాడు మా బాబు. అమ్మ అయిపోయిందా వంట అని. ఇంకా నేను అసలు స్టార్టే చేయలేదు. సో, ఫ్రూట్స్ ఇచ్చి కూర్చోబెట్టాను. పిల్లలకి ఉట్టప్పుడు ఆకలేయదు కానీ వంటగదిలో మనం పనిలో ఉన్నప్పుడే ఆకలేసుద్దనుకుంటా. అండ్ తర్వాత ఇంత త్వరగా వండాలంటే పప్పే. సో, పప్పు వండుదామని అనుకుంటున్నాను. సో, పప్పు ఈ మధ్యన కందిపప్పే కాదండి, ఏ పప్పైనా తొందరగా పురుగు పట్టేస్తుంది. దట్టు చలికాలం కదా! అందుకని తొందరగా పురుగు పట్టేసిద్ది. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇది చేసిన దగ్గర నుంచి పురుగు పట్టట్లే. ఏంటంటే కింద కొన్ని లవంగాలు వేసుకుంటున్నా. సో, ఒక 10 అలా లవంగాలు కింద వేసేసుకొని అండ్ తర్వాత ఈ చలికాలం వెళ్ళేదాకా ఏ ప్యాకెట్స్ అయినా ఈవెన్ పంచదారతో సహా ఏ ప్యాకెట్స్ కట్ చేసి డబ్బాల్లో పోయకుండా ఉండటం బెటర్. సో, ప్యాకెట్‌తో సహానే అలా కొంచెం కట్ చేసుకొని ప్యాకెట్ యూజ్ చేసుకొని ప్యాకెట్‌తో సహానే అలా పెట్టేసుకుంటాం బెటర్. ఇలా చేస్తే అస్సలు పురుగు పట్టట్లేదు. సో, ఇలా చేయటం వల్ల నాకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయింది. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా! అని అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో, ఆ ప్యాకెట్స్ అన్నీ క్లిప్పులు పెట్టేసి పక్కన పెట్టేసి డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నా. అండ్ నాకు క్లీనింగ్‌కి ఈజీగా ఉంది. త్వరగా పురుగు పట్టకుండా ఉంటది. అండ్ దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక క్లిప్ గానీ, రబ్బర్ బ్యాండ్ గానీ పెట్టి ఏం పెట్టాల్సిన పని లేదు. నేను జస్ట్ ఊరికనే అట్లా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇలా పెడితే అసలు పురుగు పట్టట్లేదు. అంటే చెమ్మొచ్చినా కూడా డబ్బా వరకే ఉంటుంది. సో, లోపల ప్యాకెట్ దాకా వెళ్ళట్లేదనమాట. సో, క్విక్‌గా టమాటా పప్పు వండేసుకుంటున్నాను. సో, పప్పు అంటే తనుష్కి కూడా చాలా ఇష్టం అనమాట. అందుకనే క్విక్‌గా చేసేస్తున్నాను. అండ్ అప్పటికి ఇంకొకసారి వచ్చాడు. తర్వాత నేను చింతపండు ఎలా పెడతాను, చింతపండుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక చిన్న బాక్స్‌లో పెడతాను. చాలామంది అందులో ఏసేస్తారు. కొంతమంది ఇట్లా గిన్నె పెడతారు. అట్లా చాలామంది చాలా రకరకాలుగా చేస్తారు. నేను కారం కూడా ఇందులోనే ఏసేస్తాను. అండ్ ఈ గిన్నె మీద ఒక కంప్లీట్‌గా మూత ఊడనిది ఉంటుంది కదా! మామూలుగా మూత టైట్‌గా ఉంటుంది కదా! అలాంటిది పెట్టుకుంటాను. సో, చాలామంది ఇందులో ఆయిల్ కూడా వేస్తారు కదా! నాకెందుకో ఆయిల్ వేయటం ఇష్టం ఉండదు. అది ఎందుకో ఎక్స్‌ట్రా క్యాలరీస్ అని అనిపిస్తది. సో, అందుకని నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేయను. అండ్ తాలింపు కూడా నెయ్యితోనే పెట్టేసుకుంటాము. సో, ఆయిల్ యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా నాకు టేస్ట్ ఒకటేలాగా అనిపిస్తుంది. తర్వాత తనుష్ ఈలోపు డ్రాయింగ్ వేసాడంట. "ఎలా ఉందమ్మా?" అంటే, "బావుంది. ఐరన్ మ్యాన్ బావున్నాడు" అనంటే, తనుష్‌కి ఇది ఐరన్ మ్యాన్ లాగా లేరంట. 'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు లాగా ఉన్నాడమ్మా. నిజం చెప్పు, నిజం చెప్పు అలాగే ఉన్నాడు కదా! అని అంటున్నాడు. సో, గైస్ మీరంట చెప్పండి, అది ఐరన్ మ్యాన్ లాగా ఉందా? కార్తీక్ బాబు లాగా ఉన్నాడా? కామెంట్ అంట చేయండి. సో, తర్వాత ఇంకంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ చెక్కది నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇదైతే పెట్టేసుకున్నాను. తర్వాత దాని మీదకి ఒక లైనర్ లాంటిది తీసుకొచ్చాను. ఇది యాక్చువల్‌గా ఫ్రిడ్జ్‌లో వేసుకునే లైనర్ అంట. డీమార్ట్‌లో తీసుకున్నాను. 129 రూపీస్. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ. మనకు కావాలనుకుంటే ఈ లైనర్ తీసుకొని జస్ట్ ట్యాప్ కింద పెట్టేసుకొని వాష్ చేసుకొని డ్రై అయ్యాక పెట్టుకోవచ్చు. సో, అందుకని ఇది తీసుకున్నాను. సో, దీన్ని మెజర్ చేసుకొని దాని ప్రకారం దాని మీద వేసుకుందామని తీసుకున్నాను. కానీ ఇప్పుడు మీరు అడుగుతారేమో ఇది ఎంత లెంత్ ఉందని. నాకైతే అసలు నేను చూడలేదు. ఆ పేపర్ మీద ఉందేమో నేను చూడకుండా పారేశాను హడావిడిలో. కానీ ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తే ఈ లైనర్ నేను ఎక్కడెక్కడ వాడానో తెలుసుద్ది కదా! సో, దాంతో మీరే గెస్ చేయాలి ఆ లైనర్ ఎన్ని మీటర్స్ ఉంది అని చెప్పి. సో, ఎగ్జాక్ట్‌గా ఎంతవరకు ఉందో అంతవరకు మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. సో, ఇదైతే ఆన్‌లైన్‌లో ఎంతుంటదో నాకైతే తెలీదు గానీ, డీమార్ట్‌లో 129 రూపీస్‌కి బెటర్ అనే అనిపించింది. సో, ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టానో లేదో కూడా నాకైతే తెలీదు. సో, తర్వాత ఈ లైనర్‌ని దాని మీద వేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా కింద వైట్ షీట్ అయితే బావుంటుందని చెప్పి అని అనిపించింది. నాకు ఎక్కువ వైట్ అంటే ఇష్టం. సో, దాని మీద పెడతానికి ఒక టిష్యూ పేపర్ హోల్డర్ తీసుకున్నాను. నేను ఇది మీషోలో తీసుకున్నా. నాకొచ్చి అరౌండ్ 150 రూపీస్ పడింది. మొత్తం మెటల్ మెటీరియల్. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇందులో కొంచెం పెయింట్ పోయింది అక్కడక్కడ. మెటల్ మీద పెయింట్ ఏశారు కదా! అందుకనేమో బహుశా. కానీ అదర్‌వైజ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది.
సో, నేను ఎక్కువ టిష్యూస్ అయి యూజ్ చేస్తాను కాబట్టి నేను కిచెన్‌లో పెట్టుకుంటానికి ఇది తీసుకున్నాను. సో, క్లీన్ చేయటానికి గాని అలాంటి వాటిలకి నేను టిష్యూస్ యూజ్ చేస్తా ఉంటాననమాట. సో, తర్వాత ఇది ఒక వుడెన్‌ది. ఇదొచ్చి మా బాబు బొమ్మలదనమాట. సో, ఏదో ట్రక్ కింద ఉంది ఏదో టాయ్‌కి. ఆ టాయ్ అంతా పాడైపోతే నేనది తీసుకున్నాను. ఇది బావుంది కదా! ఏదన్నా క్రాఫ్ట్ చేద్దామని తీసుకున్నా. సో, నేను దీని బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నా. ఆ ప్లేస్‌లో అదే సరిపోయింది. నేను ఇందులో గార్బేజ్ బ్యాగ్స్ వేసుకున్నాను. నా దగ్గర ప్రత్యేకంగా గార్బేజ్ బ్యాగ్ హోల్డర్స్ ఏమీ లేదు. సో, నేను అందుకని దాన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మిగిలిన ప్లేస్‌లో నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే కప్స్, సాసర్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను. సో, ఈసారి కింద వైట్ కలర్ షీట్ వేశాను కాబట్టి నాకెందుకో వైట్ కప్స్ పెట్టుకోవాలనిపించింది. సో, పాత కప్స్ అవి తీసేసి కొత్త కప్స్ ఉంటే అవి పెట్టుకున్నాను. సో, త్వరగా ఈ సర్దటం కూడా అయిపోయింది. ప్లస్ లంచ్ కూడా అంతా రెడీ అయిపోయింది. సో, తనుష్ నేను కలిపి లంచ్ తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత మిగతా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. సో, చిన్న బ్రేక్ కావాలి కదా! అందుకని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకే ఇదిగా క్లీన్ చేయను నేను. ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అయిపోతామని నా ఫీలింగు. అందుకని. తర్వాత ఇలాంటి ప్లేట్స్ మీకు జనరల్‌గా గిఫ్టింగ్ పర్పస్‌లో గానీ అలా వస్తా ఉంటాయి కదా! ఈ ప్లేట్స్ నేనెలా యూజ్ చేస్తానంటే, ఇట్లా గ్యాస్ పక్కన ఈ ప్లేట్ ఎప్పుడు ఇలా పెట్టుకుంటాననమాట. ఎందుకంటే మనం కూర వండినప్పుడు ఏదైనా గరిట అలాంటివి పెట్టుకుంటానికి బావుంటుంది. సో, ఇది నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు కదా! స్టీల్ ప్లేటే కాబట్టి. ఇదే ఎందుకంటే రౌండ్ ప్లేట్స్ కంటే ఈ ప్లేట్స్ అయితే ఆ 2 బర్నర్స్ మధ్యలో కరెక్ట్‌గా ఫిట్ అవుద్ది. సో, యూజ్ చేసేసిన తర్వాత ఈ ప్లేట్ ఇక్కడే పెట్టుకుంటాను. సో, మీ దగ్గర కూడా ఇలాంటి ప్లేట్స్ ఉంటే ఇలా యూజ్ చేయండి. తర్వాత ఇంకా అక్కర్లేని అన్‌యూజ్డ్‌వి అన్నీ తీసేస్తున్నాను. సో, పాత లైటర్స్ అండ్ స్ట్రెయినర్స్ గానీ, ఇలా కొన్ని మనం యూజ్ చేయని స్పూన్సు, నైఫ్స్ ఉంటాయి కదా! అవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కొంటా ఉంటాం. అవన్నీ పెరిగిపోతుంటాయి. తర్వాత ఇవన్నీ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం అసలు టాస్క్ అనమాట. చాలా అయిపోతూ ఉంటాయి. అందుకని సామాను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. సో, నా దృష్టిలో కిచెన్‌లోకి ఒక కొత్త సామాను వచ్చిందంటే ఒక పాతదన్నా ఎళ్ళిపోవాలి. సో, అలాగే నేను ఈ వుడెన్ స్టిక్స్ కూడా పాతయన్నీ పాడైపోయినాయి. అవి తీసేశాను. అండ్ లాస్ట్ టైమ్ డీమార్ట్‌కెళ్ళినప్పుడు నేను ఇవి కూడా తీసుకున్నాను. ఇది మీరు గెస్ చేయండి ప్రైజు 3/99 అంట. చాలా బెస్ట్ అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బావుంది. అందుకని నేను బ్లైండ్‌గా తీసేసుకున్నాను. ఆన్‌లైన్‌లో అయితే నేను షూర్‌గా చెప్పగలను దీనికంటే ఎక్కువే ఉంటది కాస్టు. మా బాబు కిచెన్‌లోంచి రెగ్యులర్‌గా తీసుకెళ్ళే ఐటెమ్ ఏదైనా ఉందంటే అది వుడెన్ స్టిక్సే. సో, పాతయన్నీ అలాగే తీసుకొనెళ్ళిపోయి ఆడేసుకొని పాడు చేసేసాడు. ఇవి కూడా ఎన్ని రోజులొస్తాయో తెలీదు. త్వరలోనే పాడు చేసేస్తాడనుకుంటా. కానీ ఈలోపు యూజ్ చేయడానికి కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సొస్తే. ఇదైతే నేనెప్పుడు యూజ్ చేయలా. ఇలాంటి స్పూన్ ఇదే ఫస్ట్ టైం నా కిచెన్‌లోకి. చూడాలి ఎలా యూజ్ చేయాలో. అండ్ తర్వాత ఈ మధ్యన ఆన్‌లైన్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ క్లాత్స్. అండ్ ఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. సో, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎలాగో నేను కూడా క్లీనింగ్ ఎక్కువ చేస్తాను కదా! అని చెప్పి తీసుకున్నాను. సో, ఇదైతే ఒక్కటి యూజ్ చేస్తే సంవత్సరం తరబడి కిచెన్‌లో క్లాత్సే యూజ్ చేయక్కర్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు వీడియోస్‌లో. ఇదైతే టోటల్‌గా వేస్టు. అసలు ఎవరైనా తీసుకోవాలని ఉద్దేశం ఉంటే డ్రాప్ అయిపోండి. చాలా వేస్ట్. ఇదైతే చూడండి నేను ఇలా సాగదీస్తుంటే ఏమీ చిరిగిపోవట్లేదు. అది మాత్రం నేను చెప్పగలను. కానీ ఇది వాష్ చేసిన తర్వాత చూడండి అది ఎంత అవుతుంది ఇంత చిన్న కర్చీఫ్ కంటే చాలా చిన్నగా అవుతుంది. అండ్ దీంతో అసలు కిచెన్ అంతా ఎలా క్లీన్ చేయాలో నాకు అర్థం కాల. అండ్ ఇది ఒక్కసారి నేను స్టవ్ అది తుడిచాను. అస్సలు ఒక్కసారి తుడవంగానే ఇంకా క్లాత్ ఇంకెందుకు పనికిరాదు పారేయటమే. సో, నాకు ఇదైతే టోటల్‌గా వేస్ట్ అని అనిపించింది. మరి కొన్నాక ఎలాగోలా యూజ్ చేయాలని చెప్పి నేను సరే వేరే విధంగా యూజ్ చేద్దామని చెప్పి జనరల్‌గా ఫ్రిడ్జ్‌లో మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు పెట్టుకుంటున్నప్పుడు పైన ఏదన్నా టిష్యూ పేపర్ వేసుకుంటాం కదా! సో, ఆ టిష్యూ పేపర్ ప్లేస్‌లో ఇవి వేసుకుందామని చెప్పి ట్రై చేశాను. 2 డేస్‌లోనే కరివేపాకు పాడైపోయింది. పచ్చిమిరపకాయలన్నీ కుళ్ళిపోయినాయి. అస్సలు ఆ మాయిశ్చర్‌ని కంట్రోల్ చేయలేదది. సో, వేస్ట్ అని అర్థమైంది. సో, తర్వాత మళ్ళీ కరివేపాకు వేరేది తీసుకొచ్చి పేపర్ వేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇదైతే దానికి పనికిరాదు. సో, నాకైతే అర్థం కాలే. మేబీ ఏదన్నా కిచెన్‌లో ఆయిల్ పడిపోయినప్పుడు అలాంటివి క్లీన్ చేయడానికి ఉపయోగపడుద్దేమో. అండ్ తర్వాత ఆయిల్ బాటిల్స్ కూడా మార్చేద్దాం అనుకున్నాను. సో, నాది పాతది యూజ్ చేసేది ప్లాస్టిక్కే. సో, ప్లాస్టిక్కే కానీ నేను ఎక్కువ రోజులు అసలు ఆయిల్ 1 లీటర్ తెస్తే నాకు దగ్గర దగ్గర 1 ½ మంత్ వస్తుంది. సో, అందుకనే
నేను అన్ని రోజులు ప్లాస్టిక్ బాటిల్‌లో ఆయిల్ ఉండటం మంచిది కాదని చెప్పి ఇది తెచ్చుకున్నాను. ఇవొచ్చి గ్లాస్ బాటిల్స్. ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు 2 ఎట్ ₹160 పడింది. సో, చూడండి క్లిప్ కూడా చాలా బావుంది. అండ్ నాకు బాటిల్ క్వాలిటీ నచ్చింది. గ్లాస్ చాలా బావుంది. అండ్ పైన మూత కూడా పెట్టిన తర్వాత చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. అండ్ ఆయిల్ మనం ఇలా వంచినప్పుడు ఆయిల్ ఏమి మూత ఊడిపోయి ఆయిల్ పడిపోవటం అలా ఏం జరగదు. అండ్ యూజ్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట. సో, అందుకనే నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడు అందరూ ఇవే వీడియోస్‌లో. సో, ఎలా ఉంటదో ఒకసారి ట్రై చేద్దాంలే అని తీసుకున్నా. కాస్ట్ కూడా తక్కువే కదా! నేను ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయను కదా! అని తీసుకున్నాను. కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇదైతే 1 లీటర్ బాటిల్స్ అయితే కాదు. అందుకని 2 ఇచ్చారని అనిపించింది నాకు. సో, నేను ఎట్లాగో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా! అని చెప్పి ఒక బాటిలే కిచెన్‌లోకని ఉంచుకున్నాను. ఇంకో బాటిలొచ్చి సో, పూజా మందిరం దగ్గర దేవుడి నూనె వేసుకుంటాం కదా! సో, అక్కడ యూజ్ చేద్దాము. ఎట్లాగో పైన ఉన్న మూత కూడా చిన్నగా ఉంది కాబట్టి, సో, నాకు ప్రమిదల్లోకి చిన్నగా నూనె వస్తుంది కదా! అని అనిపించింది. సో, అలా నేను కిచెన్‌లో కార్నర్‌లో అది పెట్టుకున్నాను. అండ్ తర్వాత కావాల్సిన విజిల్స్ అండ్ కటర్స్ క్లీన్ చేసేవి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. విజిల్స్ టైంకి కనిపించకపోతే మార్నింగ్ చాలా కష్టం. సో, ఈ బాటిల్ మందిరం దగ్గర పెట్టుకుంటే నాకు ఆ టైంకి గుర్తుంటుంది. అండ్ తర్వాత ఈ ట్రాలీ ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే నేను ఈ ట్రాలీ అమెజాన్‌లో తీసుకున్నాను కదా! పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సో, కానీ ఈ ట్రాలీలో నేను ఈ ఎల్లుల్లిపాయలు ఇవన్నీ స్టోర్ చేయటం వల్ల అనుకుంటా నాకు ఇక్కడ 2, 3 బొద్దింకలు కనిపించినియి. సో, అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. అవి అలా పెరిగిపోతూ ఉంటాయి. సో, దానికోసం నేను అసలు స్ప్రే అన్నది అస్సలు యూజ్ చేయను. సో, దానికోసమే నేను ఈ హిట్ జెల్ యూజ్ చేశాను. ఇది పనిచేస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా చచ్చిపోయినాయి. సో, ఒకసారి క్లీన్ చేసాంగా మళ్ళీ ఒకసారి రాకుండా పెట్టేద్దామని చెప్పి ఇలా నేను ఇట్లా కార్నర్స్‌లో పెట్టుకుంటున్నాను. జస్ట్ ఇలా పంప్ చేస్తే చాలు ముందు నుంచి జెల్ వస్తుంది. సో, లైట్‌గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనల్ని క్లీన్‌గా ఉన్న ఈ అపార్ట్మెంట్స్‌లో ఎదురింటి వాళ్ళో, పక్కింటి వాళ్ళో ఎవరైనా సరే అంత క్లీన్‌గా లేకుండా బొద్దింకలు క్లీన్ చేస్తున్నప్పుడు మీరు నమ్మరు నేను గడప మీద కూడా ఈ జెల్ పెడుతున్నాను. ఎందుకంటే బొద్దింకలు వచ్చేస్తున్నాయి. ఏం చేయలేం మనం. సో, ఇప్పుడైతే ఏమి అంత లేవులెండి. తర్వాత ఈ లైనర్స్ అన్నీ నేను కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ లైనర్స్ పక్కన కొంచెం ఎక్కువ కట్ చేశాను. సో దట్ ఆ జెల్ అన్నది గబుక్కుమని నేను పెట్టే ట్రేస్ గానీ దేనికి అంటుకోకుండా ఉంటుంది అని చెప్పి. సో, ఫైనల్‌గా ఇదంతా ఇలా షీట్స్ వేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా! ఈ క్లాత్స్ ఇవి దీంట్లో యూజ్ చేయటానికైతే నాకు ఓకే అని అనిపించింది. సో, ఎలాగోలా కొన్నాం కదా! ఎలాగోలా యూజ్ చేయాలి కదా! అని చెప్పి ఇందులో యూజ్ చేస్తున్నాను. సో దట్ మళ్ళీ ఇవి ఒకసారి వాష్ చేసుకొని జస్ట్ అలా డ్రై చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా! అని అనిపించింది. సో, ఇందులో నేను ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఇలా పనికొచ్చిందనమాట ఆ క్లాత్ నాకు. అండ్ ఈవెన్ టమాటాస్ వేసుకునే బాస్కెట్‌లో కూడా అడుగున వేసుకుంటున్నాను. సో, ఎల్లుల్లిపాయల్లో ఏదైనా చెత్త పడినా అది గబుక్కుమని కింద పడకుండా ఉంటుంది కదా! అని చెప్పి. సో, ఫైనల్‌గా ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు స్పీడ్‌గా ఆల్రెడీ వాష్ చేసేసిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా స్పీడ్‌గా సర్దేసుకుంటున్నాను. ఈ అనమారంతా నేను కేవలం బాక్సెస్‌కే. సో, మామూలుగా కర్రీస్ అన్నీ వండాక కొంచెం కర్రీ మిగిలిపోయిన అవన్నీ జనరల్‌గా గిన్నెలో పెడతారు కదా! నేనసలు ఏది గిన్నెలో పెట్టను. అన్నీ బాక్సెస్‌లోనే పెడతాను. నాకెందుకో ఫస్ట్ నుంచి అలవాటు. మా బాబు చిన్నప్పటి నుంచి. సో, ఎందుకో అలా అలవాటయిపోయింది నాకు. అందుకని ఈ షెల్ఫ్ అంతా బాక్సెసే ఉంటాయి నాకు. సో, మామూలుగా లంచ్ బాక్సెస్ కానీ, స్నాక్ బాక్సెస్ కానీ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకుంటాను. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా కొత్తది ఎక్స్‌ట్రాది ఉంచుతాను. ఎందుకంటే మా బాబు ఎప్పుడైనా స్కూల్‌లో వాటర్ బాటిల్ మర్చిపోయినా మళ్ళీ ఆ కొత్త వాటర్ బాటిల్ కోసం మళ్ళీ పరిగెత్తాలి కదా! సో, అందుకని ఒక కొత్త వాటర్ బాటిల్ కూడా ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను. తర్వాత జనరల్‌గా యూజ్ చేసే లంచ్ బాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేసుకుని టంబ్లర్స్ కానీ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి నాకు. సో, ఈ షెల్ఫ్ అంతా సదిరేసుకున్నాను. తర్వాత కింద షెల్ఫ్‌లో కొన్ని తీసేయాలని అనుకుంటున్నాము. సో, అందులో ఈ గిన్నెలొకటి ఇవి మామూలుగా చట్నీ అవి వేసుకుంటానికి యూజ్ చేస్తాము. సో, ఇవి అసలు ప్లాస్టిక్ ఎప్పటినుంచో తీసేద్దాం అనుకుంటున్నాను. కానీ అలా ఉంచేశాను. అండ్ తర్వాత ఈ ప్లేట్స్ కూడా ఇది కూడా 1 ½ ఇయర్ అయిపోయింది. సో, బాగా పాడైపోయినాయి రెగ్యులర్‌గా టిఫిన్స్‌కి యూజ్ చేసి. సో, ఇవి 2 తీసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, దాన్ని రీప్లేస్ చేస్తా కొన్ని స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాను. సో, వాటి బదులు ఇవి యూజ్ చేద్దాంలే అని చెప్పి. సో, ఆ కార్నర్‌లో ఉన్న ప్లేట్స్ మేము అప్పుడప్పుడు అకేషనల్‌గా యూజ్ చేస్తాం. సో, అవేం పాడవ్వలేదు. అందుకని అవి ఉంచేశాను.
అండ్ స్పీడ్‌గా కింద కూడా సదిరేసుకుంటున్నాను. ఈ కిందంతా మామూలుగా పాన్స్ అవన్నీ పెట్టుకుంటాను నేను. అండ్ తర్వాత పెద్ద పెద్ద గిన్నెలుంటాయి కదా! మామూలుగా మినపప్పు అవి నానేయటానికి. అండ్ తర్వాత కొన్ని పాల గిన్నెలు ప్లస్ మామూలు చిన్న చిన్న గిన్నెలు అవి అసలు ఎక్కువ వాడను. ఆ చిన్న గిన్నెలు జనరల్‌గా ఏమైనా పాయసం అలాంటివి చేసినప్పుడే తీస్తాము. అంతకు మించి అసలు ఆ గిన్నెలు కూడా ఎక్కువ యూజ్ చేయను. సో, గిన్నెలన్నీ ఇలా ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటాను. సో, నాకిలా వేసుకుంటేనే నాకు ప్లేస్ అంతా సరిపోతుంది. లేకపోతే అస్సలు సరిపోదు. సో, ఈ పెద్ద పెద్దయి ఏంటంటే జనరల్‌గా ఇవి ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. మామూలు దోస పిండి, ఇడ్లీ పిండి అవి 2 సేమ్ అలాంటి బాక్సెస్‌లోనే వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, ఈ గిన్నెలు కూడా ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. అందుకని అవి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి, సో, ఈ పాల గిన్నెలే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి, ఇవే కొంచెం ఫ్రంట్‌కి పెట్టుకున్నా. సో, నా కంఫర్ట్‌కి తగ్గట్టుగా నేను సదురుకున్నాను. సో, ఆ రోజు కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 7కి అట్లాగా ఈ బాల్కనీలో ఉండే ఒక కబోర్డ్ ఉంటుంది మాకు కిచెన్ సైడ్ ఉన్న బాల్కనీలో. సో, ఆ కబోర్డ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ కబోర్డ్ అంతా లైనర్స్ కింద నేను జస్ట్ మా బాబు బుక్స్‌కి వేసే కవర్స్ వేసుకున్నాను. సో, బయటే కదా! ఇంకెందుకు మళ్ళీ లైనర్స్ కొంటామని అవి వేసుకున్నాను. అండ్ కిచెన్‌లో యూజ్ చేసే క్లాత్స్ మా బాబు ఎక్కడ నీళ్లు పడేస్తాడో తెలీదు. సో, అవన్నీ క్లీన్ చేయడానికి కొన్ని క్లాత్స్ అన్నీ లైన్‌లో పెట్టుకుంటాను ఇలాగా. అండ్ తర్వాత మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే సోప్స్, కొన్ని స్క్రబ్బర్స్ అవన్నీ కూడా ఇట్లా సర్దేసుకుంటున్నాను. సో, మార్నింగే ఇంకా స్టార్ట్ చేసేసాను పని. ఈ పనంతా అయ్యేదాకా నాకు నిద్ర కూడా పట్టదు. ఈ హౌస్ క్లీనింగ్ అంటే అలా ఉంటది నాతో. సో, ఫైనల్‌గా ఈ షింక్‌కి యూజ్ చేసే డ్రైనర్స్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత సెకండ్ కబోర్డ్‌లో కొన్ని ఐటెమ్స్ పెట్టుకుంటున్నా. అందులో ఒకటి సాల్ట్ ఒకటి ప్లస్ బట్టల సోడా ఒకటి. అవి నాకు బాటిల్స్‌లో ఏదుందో నాకు తెలుసు. అందుకని దాని మీద నేమ్స్ రాయలేదు. అండ్ తర్వాత కొన్ని ఫ్లోర్ క్లీనర్స్ కానీ, రివైర్, కంఫర్ట్స్ ఇవన్నీ పెట్టినా. ఈ ఈ షెల్ఫ్ సైడ్ మా బాబు అస్సలు రాడు. ఈ షెల్ఫ్ అస్సలు ఓపెన్ చేయడు. అందుకని నేను ధైర్యంగా ఇందులో ఏమన్నా పెట్టుకోవచ్చు. సో, మా బాబు టచ్ చేయడు. అండ్ వెనిగర్ ఒకటి కిచెన్‌లో యూజ్ చేసే వెనిగర్ అనమాట. సో, అది కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను. సో, ఏదైనా క్లీనింగ్ పర్పస్ అప్పుడు అలాంటివి యూజ్ చేస్తాను. ఇది కిరోసిన్ కాదు కాలిన్. కాలిన్ బాటిల్ పగిలిపోయింది. తనుష్ పగలగొట్టేశాడు. సో, అందుకనే అందులో పోసుకున్నాను. అండ్ తర్వాత ఇదొచ్చి శానిటైజర్. నేను మామూలుగా ప్లగ్ బోర్డ్స్ అవి క్లీన్ చేస్తాను. అండ్ పాత బ్రషెస్ ఇవి నాకు క్లీనింగ్‌కి యూజ్ అవుతాయని ఇవి మాత్రం అస్సలు పారేయను నేను. అండ్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఇది కూడా పెట్టుకున్నాను. సో, ఏదైనా క్లీన్ చేయటానికి ఉంటుందని. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయన్నమాట. సో దట్ నాకు క్లీనింగ్ ఏదైనా చేసినప్పుడు ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నీ పెట్టేస్తాను. అండ్ తర్వాత చీమలకి రాసే చాక్ పీసులు ఇవన్నీ కూడా ఆ పెట్టెలు తీసేసి ఇందులో పెట్టేసుకుంటాను. మా తనుష్ చూసాడంటే ఇదేదో మామూలు చాక్ పీస్ ఏమో అనుకుని మొత్తం గీసేస్తాడు. అస్సలు తెలీదు కదా! అంత ఆలోచించడు కూడా. సో, ఇవేం మామూలు చాక్ పీసులనమాట. ఇవి నేను రోజు ముగ్గేస్తాను కాబట్టి ఇవి ఫ్రంటే పెట్టుకున్నా. ఇది రెగ్యులర్‌గా కావాలని. అండ్ తర్వాత కొన్ని కొత్త ప్రమిదలు ఏదన్నా టెంపుల్స్‌కెళ్ళినప్పుడు కొత్త ప్రమిదలు తీసుకొనెళ్తాము. సో, అందుకని. అండ్ పీతాంబరి ఇది అస్సలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇత్తడి సామానం క్లీన్ చేసే టిప్ ఒకటి తెలిసింది. అది క్లీన్ చేసిన దగ్గర నుంచి నాకు పీతాంబరితో పెద్ద పని ఉండట్లేదు. నేను మీతో తర్వాత షేర్ చేసుకుంటా ఖచ్చితంగా ఇత్తడి సామానం ఎలా క్లీన్ చేయాలని. తర్వాత ఒక పాత లంచ్ బ్యాగ్ ఉంది. సో, ఇందులో నేనేం చేశానంటే మామూలుగా బట్టల ఆరేసే దన్యాలు అలా కొన్ని ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! సో, అవన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసి అందులో పెట్టేసా. సో, అలా పెడతం వల్ల చక్కగా కబోర్డ్ అంతా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఆ తర్వాత కింద కొన్ని షూసు ఇవన్నీ వాడే షూసే. కానీ బయట మాకు స్టాండ్ చాలా చిన్నది. సో, ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేయం కాబట్టి నా వాకింగ్ షూసు, తనుష్‌వి అవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటున్నా. అండ్ తర్వాత కొన్ని యూజ్ చేయని పాట్స్ కూడా ఒక సైడ్‌కి పెట్టేసుకుంటున్నా. అండ్ తర్వాత ముగ్గు. ఈ జనరల్‌గా దీవాళి అలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అప్పుడే ముగ్గేస్తానమాట. సో, ఫైనల్‌గా నా క్లీనింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.